తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటిది స్వామివారి ఎడమ చేయి అభయముద్ర. భయపడకు నేను ఉన్నాను అని సూచిస్తుంది. కుడి చెయ్యి కటి మీద ఉంటుంది. నా దగ్గరికి వస్తేనే నీ ఆర్తి తీరుతుంది అని అర్థం. స్వామివారి కళ్ళు చాలా తేజోవంతం. ఎవరు నేరుగా చూస్తే వారిలో వైరాగ్యం కలుగుతుంది అని అంటారు. అందుకే ప్రతిరోజు చందనం నామంతో కప్పేస్తారు. గురువారం అనేది గురుగ్రహం రోజు కనుక, అదే జ్ఞానం, మోక్షం ఇచ్చే రోజు కనుక, అందుకే ఆ రోజు మాత్రమే స్వామివారి నిజ నేత్ర దర్శనం కలుగుతుంది. అలాగే స్వామివారి జుట్టు నిజమైన మనిషి జుట్టులా మృదువుగా ఉంటుంది. ఎలాంటి చిక్కు పడదు. పురాణం ప్రకారం నీలాదేవి తన జుట్టు ఒక తాడు స్వామివారికి ఇచ్చిందట. స్వామివారి ఛాతీ మీద శ్రీ మహాలక్ష్మి నిత్యం నివసిస్తుంది. ఆ గుర్తే శ్రీవత్సం అనే తెల్లటి మచ్చలా మనకి కనిపిస్తుంది. స్వామి విగ్రహం వెనుక చిన్న రంధ్రం ఉంటుంది. అక్కడ చెవి పెట్టి వింటే నీటి శబ్దం వినిపిస్తుంది. అది పాతాళ గంగకి కనెక్షన్ అని చెబుతారు. స్వామికి పెట్టే నైవేద్యం కొంతసేపటికి తగ్గిపోతుంది. ఇది స్వామి నిజంగా ఆహారం స్వీకరిస్తున్నారనే సాక్ష్యం. స్వామి గర్భగుడిలో వెలిగే దీపం ఎన్నో శతాబ్దాలుగా కొండెక్కలేదు. దాన్ని అక్షయ దీపం అంటారు. ఇది స్వామి శాశ్వత జ్యోతికి ప్రతీక.